ఏపీలో వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం పట్టింది. కొత్త వైద్య కళాశాలలను తామే తెచ్చామని గొప్పలు చెప్పుకున్న గత జగన్ సర్కార్ వాటిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. నిర్మాణాలు పూర్తి కాకపోవడం, బోధన సిబ్బంది కొరత వెంటాడుతూ ఉండడంతో అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయ వైద్య మండలి నిరాకరించింది. దీంతో గత జగన్ ప్రభుత్వం తెచ్చామని చెప్పుకుంటున్న వైద్య కళాశాలల ఆర్భాటం కేవలం ప్రకటనలు పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త వైద్య కళాశాలలను తామే తెచ్చామని చెప్పుకున్న జగన్ సర్కార్ వాటిని పట్టాలెక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. దీంతో ఆయా కాలేజీల నిర్మాణం వెనుకబడిపోవడంతో వాటిలో ప్రవేశాలకు అనుమతి లభించని పరిస్థితి ఏర్పడింది. అసంపూర్తిగా ఉన్న కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయడానికి ఒక్కొక్క కళాశాలకు 150 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు వాటి నిర్వహణకు ఏటా 130 కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడుతుంది. గత ప్రభుత్వం 10 నూతన మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చింది. తొలి దశలో 5 కాలేజీల్లో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది మరో 5 కొత్త కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జనవరిలో జాతీయ వైద్య మండలికి దరఖాస్తు చేశారు. ఇక పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల్లో నిర్మాణ దశలో ఉన్న కాలేజీల్లో అడ్మిషన్లు కోరుతూ సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఉన్నతాధికారులు లేఖలు రాశారు. ఇక మరోవైపు ఆ 5 కాలేజీల నిర్మాణాలు ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని తెలిసింది. పైగా భవన నిర్మాణాలు పూర్తి కాలేదు, వైద్య సిబ్బంది నియామకాలు పూర్తి చేయలేదు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలని ఎన్ఎంసీకి లేఖలు పంపించారు. అయితే గత ఏడాది అనుమతి పొందిన 5 కాలేజీల్లో అరకొర వసతులు ఉన్నప్పటికీ ఎన్ఎంసీ అడ్మిషన్లకు అనుమతులిచ్చింది. కానీ ఏడాది 5 కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు ససేమిరా అంటూ తిరస్కరించింది. ఈ మేరకు ఈ నెల 6నే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఎంసీ నుంచి లేఖలు వచ్చాయి. ముందు ప్రతి కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లకు ప్రవేశాల కోసం ఆరోగ్య శాఖ దరఖాస్తు చేసింది. ఆ తర్వాత ఎన్ఎంసీ కొన్ని కొర్రీలు వేయడంతో పాటు నిబంధనలు మార్చడంతో సీట్ల సంఖ్యను 100కు తగ్గిస్తూ ఆరోగ్య శాఖ అధికారులు మరోసారి దరఖాస్తు చేశారు. కనీసం 50 ఎంబీబీఎస్ సీట్లకు అవసరమైన మౌలిక వసతులు కూడా అందుబాటులో లేకపోవడంతో సీట్లకు అనుమతి ఇవ్వలేమని ఎన్ఎంసీ పేర్కొంది. మొత్తంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కొత్త మెడికల్ కాలేజీలకు శాపంగా మారాయి. దీంతో వైద్య మండలి నిర్ణయంపై కూటమి ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలా లేదా అనే విషయంపై తర్జన భర్జన పడుతోంది. గత ప్రభుత్వం అవసరానికి మించిన కాలేజీల నిర్మాణాలు చేపట్టింది. వీటి నిర్మాణానికి దాదాపు 9,000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. కానీ నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలం కావడంతో కాలేజీల నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. 2023 డిసెంబర్ నాటికి అన్ని కాలేజీల నిర్మాణాలు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో జాప్యం చేయడంతో పాటు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించడంతో నిర్మాణాలు పూర్తి కాలేదు. పైగా ఎన్ఎంసీ ఎప్పటికప్పుడు నిబంధనలు మార్చడం కూడా మెడికల్ కాలేజీల అనుమతులకు ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కొత్త కాలేజీల నిర్మాణానికి అనుమతులు తీసుకొస్తే మెడికల్ విద్యార్థులకు కొంత మేలు జరుగుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు 70,000 మంది విద్యార్థులు నీట్ రాస్తున్నారు. అయితే వీరిలో కనీసం 10% మందికి కూడా సీట్లు రావడం లేదు. రాష్ట్రంలో 7,000 ఎంబీబీఎస్ సీట్లు కూడా అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఎంబీబీఎస్ సీట్ల కోసం పోటీ పెరిగినా దానికి తగ్గట్లుగా సీట్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులకు నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కళాశాలలు మిగిలిన పనులు పూర్తి చేసి కనీసం 50 ఎంబీబీఎస్ సీట్లకైనా అనుమతి పొందితే 5 కాలేజీల్లో కలిపి 250 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. దానికి అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.